హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మసాలా దోశ ఎట్లా చేసుకుందామో నా స్టైల్లో చూసేయండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. మనం ఇంట్లోనే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది పిల్లలకి. ఇట్లా మనం అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తింటే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవి పొటాటోస్ నేను ఈ 1/2 kg తీసుకున్నా. కొంచెం బాయిల్ చేసి పీల్ చేసేసి వాటిని కొంచెం స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక పెద్దవి 2 ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది రెడ్ చట్నీ మన ఛానల్లో ఉంది. అది లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తా. కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్, ఒక స్పూన్ రెడ్ చట్నీ, ఒక స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్, ఇవి 2 యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ ఆనియన్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. హై ఫ్లేమ్ మీదనే ఒక్క నిమిషం కలిపేసుకోవాలన్నమాట. అవన్నీ కలుపుకున్న తర్వాత మనము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసేయాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి, ఫుల్ వీడియో వాచ్ చేసి. ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది దోశ బ్యాటర్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. రెడ్ చట్నీ, ఇది పీనట్ చట్నీ కూడా మన ఛానల్లో ఉంది. అయినా కానీ నేను మళ్ళీ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను రెసిపీవి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఆనియన్ పెంక పైన స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ రాసుకుంటే ఏంటంటే దోశ మనకు కొంచెం క్రిస్పీగా వస్తుంది, సాఫ్ట్గా చాలా మంచిగా వస్తుంది కలర్ కూడా. ఇప్పుడు మనం దోశ వేసేసుకొని రెడ్ చట్నీ ఉంది కదా, ఫస్ట్ రెడ్ చట్నీ దోశ పైన అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా స్పాచులాతోని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క 1 టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కావాలంటే మన ఇష్టము, ఆయిల్ కానీ గీ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఏం లేదు, మీడియం ఫ్లేమ్ మీద మనం దోశను క్రిస్పీగా కాల్చుకొని మనం చేసి పెట్టుకున్న ఆలూని దీనిపైన స్ప్రెడ్ చేసేసి పిల్లలకి సర్వ్ చేసేయడమే పీనట్ చట్నీతో. ఇంకా ఇది ఆల్రెడీ మసాలా ఫుల్ మంచిగా ఉంది, ఉట్టిది కూడా తినేసేయచ్చు, చట్నీ కూడా అవసరం ఉండదు. కానీ రెస్టారెంట్ స్టైల్ కావాలంటే ఇట్లా చట్నీ. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.